ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో పోరాటాల్లో పాల్గొని అనేక డక్కాముక్కీల మధ్య పనిచేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదల కళ్ళనీళ్లు తొడవడం కోసం అంకితమై వచ్చినటువంటి ప్రతినిధులకు అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మొట్టమొదట నమస్కారాలు తెలియజేస్తాను. మిత్రులారా, పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. రాజకీయాల్లో చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. మనం ఎవరూ ఊహించలా ఢిల్లీలో ఇంత పూర్తి మెజార్టీతో వచ్చినటువంటి బీజేపీ మతోన్మాదాన్ని వినియోగించి అధికారానికి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో వచ్చినటువంటి బీజేపీ ఇంత తొందరగా ప్రజల యొక్క అసంతృప్తికి కారణమవుతుందని చెప్పేసి ఢిల్లీ ఎన్నికల తర్వాత మనం చూడవచ్చు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించిన కొద్ది కాలానికే ఇంత పెద్ద ఎత్తున బీజేపీని ఓడించగలిగింది. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మనం పరిశీలన చేసి చూస్తే 3,70,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రకరకాలైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థకు కానీ, గ్యాస్కి కానీ, తాగే మంచినీళ్ళకు కానీ, విద్యుత్తు సరఫరాకు కానీ వీటన్నిటికీ ఇస్తున్నటువంటి సబ్సిడీలు 3,70,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 2,60,000 కోట్ల రూపాయలకి సబ్సిడీలన్నీ రద్దు చేయడం కోసం కావాల్సినటువంటి కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ, బీజేపీ ఇంత పూర్తి మెజారిటీతో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత చాలామంది ఈ బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి తీరు చూస్తే రానున్న రోజుల్లో ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో రాబోయేటువంటి అసంతృప్తి యొక్క తీరు ఏమిటో మనం ఊహించడం పెద్ద కష్టం కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రైతాంగం తన కాళ్ళ మీద తను నిలబడాలని, మన ఆర్థిక వ్యవస్థ మన కాళ్ళ మీద మనం నిలబడాలని చేపట్టినటువంటి విధానాలన్నింటినీ పూర్తిగా మార్చేస్తూ వస్తున్నటువంటి దాన్ని కమ్యూనిస్టులు మాత్రం వామపక్షాలు మాత్రమే ప్రతిఘటిస్తూ వచ్చారు. 1990 నుంచి సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రారంభమైతే ఈ ఆర్థిక విధానాలు చాలా ప్రమాదం, ఇది కార్మికుల యొక్క హక్కుల్ని హరించేస్తాయి, రైతాంగాన్ని సంక్షోభంలో రైతాంగం యొక్క సబ్సిడీలన్నింటినీ రద్దు చేస్తారు, దానివల్ల రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురవుతుంది, ఈ రైతులకి, కార్మికులకి, కష్టజీవులకి ఎవరికి కూడా ఇవి ఉపయోగపడేటువంటి విధానాలు కాదని చెప్పి మనం ఒక్కరమే చెప్తా వచ్చాం. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి విధానాల్లో కార్మికుల యొక్క హక్కుల్ని హరించడం కోసం అది చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల వెనకాల ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గంలో అలజడి ఏ రీతిగా ప్రారంభమైందో మనం చూస్తున్నాం. నేను మనవి చేస్తున్నా, మన తెలంగాణ గడ్డ మీద మహత్తరమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ఉద్యమాలకి
ఈ సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ గడ్డ మీద, బషీర్బాగ్ చౌరస్తాలో ఏ రీతిగా పోరాడారో కమ్యూనిస్టులు దీనికి నాయకత్వం వహించారు. ముందు విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాల్ని ప్రవేశపెట్టడానికి పూనుకున్నప్పుడు నెలల తరబడి ఎంతో ఓపికగా ప్రజల్ని సమీకరించేటువంటి కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు చేపట్టారు. ఈ సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగిస్తూ వచ్చినటువంటి ఈ పోరాటం ఈరోజు అనేక కమ్యూనిస్టులు కానిటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు మనతో కలిసి వచ్చేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. మధ్యతరగతి మేధావులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు, రకరకాలైనటువంటి తరగతుల యొక్క ప్రజానీకం ఏ రీతిగా స్పందిస్తున్నారో ఈ సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మనం చూస్తున్నాం. మొన్న పిఆర్సీ బ్రహ్మాండంగా ప్రకటించారు. ఉద్యోగస్తులకి రికమెండేషన్స్లో ఉన్నదానికంటే అదనంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆ ఉద్యోగస్తులకు తప్ప ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకి ఇది వర్తింపడం, ఇతరమైనటువంటి ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులు, ఇతర కార్మికులు ఎవరైతే ఈరోజు పనిచేస్తున్నారో వాళ్ళెవరికి ఇది వర్తింపు కానటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అంగన్వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆశా వర్కర్సు, రకరకాలైనటువంటి కార్మికులు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఈరోజు పెరిగిన ధరల్లో ఎన్ని అష్ట కష్టాలు ఏ రకంగా పడుతున్నారో మనం చూస్తున్నాం. మనం చెప్తా వచ్చాం, చాలామందికి అర్థం కాల. కానీ ఈరోజు వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు ఏ విధానాన్ని అయితే నేను ఈ మాట చెప్తున్నానంటే అందరికీ సంపూర్ణంగా అర్థమైపోయిందని కాదు, కానీ ఒక దారి, ఒక మార్గం కమ్యూనిస్టులు ఏం చెబుతున్నారు అనేటువంటిది ఆలకించే దానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఆంధ్ర ప్రాంతంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ ఈరోజు రకరకాలైనటువంటి కార్మికులు పెరిగిన ధరల్లో, ప్రత్యేకంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున స్పందిస్తూ వస్తున్నారు. ఎన్నో ఆందోళనలు, ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. రేపు 17వ తారీఖున హైదరాబాద్ నగరంలో ఓ పెద్ద కార్యక్రమం జరగబోతూ ఉంది. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, హైదరాబాద్ నగరంలో హిందువులు, ముస్లింల మధ్య చాలా పెద్ద ఎత్తున వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కమ్యూనిస్టుల యొక్క ప్రభావం, కమ్యూనిస్టుల యొక్క విస్తరణ ప్రారంభమైన తర్వాత ఆ రకమైనటువంటి దాన్ని సాగించేదానికి కొన్ని పరిమితులు కూడా ఏర్పడ్డాయి అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డ రాష్ట్రం, వెనకబడ్డ తెలంగాణ రాష్ట్రానికి మేము సహాయం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు పాలకులు. విద్యుత్ రంగంలో స్వయం పోషకంగా నిలబడేదానికి తోడ్పడతామని చెప్పారు. పైసా ఎత్తు ఇప్పుడు ఆ రకమైనటువంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన పాపాన పోల. పర్యవసానంగా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ గడ్డ మీద. అందుకనే రాబోయే రోజుల్లో పోరాటాలకి చాలా వేగంగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ఇటీవల 2-3 మాసాలు పరిణామాలు చూస్తే కార్మికుల్లో, రకరకాలైనటువంటి కార్మిక వర్గంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఇప్పటికిప్పుడే వ్యతిరేకత పెరిగిందని మనం అనుకోకపోయినా రాబోయే రోజుల యొక్క పరిణామాలు ఏ రీతిగా ఉంటాయో ఈ పరిణామాలన్నీ కూడా మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. అఖిల భారత మహాసభలు ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కలిపి ఎంతో దిగ్విజయంగా ఈ అఖిల భారత మహాసభల్ని జయప్రదం చేయడం ద్వారా ఈ మతోన్మాద శక్తులకి, అభివృద్ధి నిరోధకులకి, బూర్జువా పాలక వర్గాలకి ఒక హెచ్చరిక కావాలని చెప్పేసి ఈ అఖిల భారత 21వ మహాసభలో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టబడుతున్నాం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇప్పటికే మన కేంద్ర కమిటీ రాజకీయ తీర్మానాన్ని విడుదల చేసింది. మనం అనుసరిస్తూ వచ్చినటువంటి ఈ ఎత్తుగడల విధానం మీద
సమీక్ష కూడా తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అఖిల భారత మహాసభలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. విశాఖ నగరం అన్ని విధాల ఆతిథ్యం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మొత్తం యావత్తు తెలంగాణ ఏకోన్ముఖంగా నిలబడి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలిసి ఈ అఖిల భారత మహాసభలను జయప్రదం చేసి ఆ రకంగా ఈ పాలక వర్గాలకి ఒక హెచ్చరిక చేస్తామని చెప్పేసి చెబుతూ ఈ మహాసభలు జయప్రదం కావాలని ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి నాకు తెలుసు కొన్ని వందల వేల మంది కార్యకర్తలు వందల కేసుల్లో ఈరోజు కూడా వందల కేసుల్లో ఇరికించబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడో 8 సంవత్సరాల నాడు 9 సంవత్సరాల నాడు 10 సంవత్సరాల నాడు చేసినటువంటి కేసులకి సంవత్సరాల తరబడి ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాం. అయినా లెక్క చేయకుండా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, మహిళలు, ఈ సామాజిక తరగతులందరి తరఫున కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిలబడుతుందని చెప్పేసి మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో, ఇటీవల కాలంలో చేసినటువంటి ప్రయత్నాల్లో స్పష్టంగా ఈ సందేశం ఇవ్వబడింది. వామపక్ష పార్టీల్ని ఐక్యం చేసే దానికోసం పెద్ద ప్రయత్నం, ప్రత్యేక ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర కమిటీ చేసింది. తెలంగాణలో వామపక్షాలు కేవలం మన 10 వామపక్షాలే కాదు, వామపక్షాలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రైతుల యొక్క హక్కుల కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. కాలేజీ లెక్చరర్లుగా ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు, అనేక మంది మేధావులు వామపక్ష భావజాలం, వామపక్షాలు ఏ కార్యక్రమాల కోసం అయితే పోరాడుతున్నారో ఆ కార్యక్రమాన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక విశాల వేదికను ఏర్పాటు చేసి ఈ పాలక వర్గాల యొక్క విధానాల్ని తిప్పికొట్టేటువంటి రోజులు తొందరలోనే వస్తాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పక్షాన మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ సభలు జయప్రదం కావాలని కోరుకుంటూ మీకు అందరికీ నమస్కారాలు.